మీరు వేరే ప్రపంచంలో ఉన్నారని మీకు ఎందుకు అనిపిస్తుంది? మీ అంతర్గత ప్రకాశం యొక్క రహస్యం. మీరు ఎప్పుడైనా గదిలోకి వెళ్ళి రెండు వాస్తవాల మధ్య తేలియాడుతున్నట్లుగా డిస్కనెక్ట్ అయినట్లు భావించారా? లేదా మీరు కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వింతగా విడిపోయినట్లు అనిపించవచ్చు. దాదాపు మీరు కలలో జీవిస్తున్నట్లుగా. ఈ భావన గందరగోళంగా ఉన్నప్పటికీ యాదృచ్ఛికంగా ఉండకపోవచ్చు. ఇది మీది అనే సంకేతం కావచ్చు. లోపలి ప్రకాశం మారుతున్నట్లుగా అనిపించిందా? మీ లోపలి ప్రకాశం మీ చుట్టూ ప్రవహించే అదృశ్య శక్తి. ఇది మీ భావోద్వేగ, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థితి యొక్క ప్రధాన అంశం. మీ ప్రకాశం చాలా సున్నితంగా మారినప్పుడు లేదా విస్తరించడం ప్రారంభించినప్పుడు మీరు సహజంగా ప్రపంచాన్ని భిన్నంగా గ్రహిస్తారు. రంగులు ప్రకాశవంతంగా అనిపించవచ్చు, మరింత తీవ్రంగా అనిపించవచ్చు మరియు భావోద్వేగాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ప్రారంభించండి అనుభూతి. మీ చుట్టూ ఉన్న శక్తులు వాటిని గమనించడమే కాదు, మీరు వేరొక ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపించడం ఎప్పుడు సంభవించవచ్చు. మీరు లోతైన భావోద్వేగ వృద్ధికి లోనవుతున్నారు. మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు మీ ప్రకాశం అధిక వైబ్రేషన్లకు సర్దుబాటు అవుతుంది. దానర్థం మీరు ఇతరుల శక్తులను గ్రహిస్తున్నారు లేదా ప్రతిస్పందిస్తున్నారు. సున్నితమైన ప్రకాశం స్పాంజిలాగా చుట్టుపక్కల భావోద్వేగాలను గ్రహిస్తుంది. మీరు అంతర్దృష్టి లేదా సృజనాత్మకత యొక్క ఉన్నత స్థితిలోకి ప్రవేశిస్తున్నారు. ఏదైనా గొప్పదానితో కనెక్ట్ కావడానికి మీ మనస్సు భౌతికం నుండి విడిపోతుంది. మీరు నయం చేస్తున్నారు. భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక స్వస్థత తాత్కాలికంగా భౌతిక ప్రపంచాన్ని తక్కువ ఘన అనుభూతిని కలిగిస్తుంది. మీ అంతర్గత ప్రకాశాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. ధ్యానం, ప్రకృతిలో సమయం గడపడం, సృజనాత్మక వ్యక్తీకరణలు మరియు గ్రౌండింగ్ వ్యాయామాలు మిమ్మల్ని మళ్లీ సమతుల్యంగా భావించడంలో సహాయపడతాయి. మరెక్కడా ఉన్నారనే భావనకు భయపడే బదులు దానిని గౌరవించండి. ఇది మీ ఆత్మ మెలకువగా సజీవంగా ఉందని మరియు ఉనికి యొక్క లోతైన పొరలోకి ట్యూన్ చేయబడిందని సంకేతం. మీరు ఓడిపోలేదు, మీరు విస్తరిస్తున్నారు.